దండేసి శాల్వతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధ్రోజు రవీంద్రచారి గారికి పవన్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుస్తకాల నరసింహరావు గారు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నరసింహరావు గారు, తర్వాత రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తునాయక్ గారికి శివ, పి శివకుమార్ కి మన చంద్రబాబు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం మనకు పవన్, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర సమితి సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు కాన్వంటి పర్వతలన్న గారిని ఏఎస్ఎఫ్ బృందం సన్మానం చేయాల్సిందిగా ప్రజానాట్య మండలి సుధాకర్ గారు ఇక్కడ చూడండి. మాకు ఒకవేళ ఈ స్కీమ్ వస్తే మేము నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఉండదు. ఈ డిప్లొమా లెవెల్నే అయిపోతుంది. మమ్మల్ని జస్ట్ 20 to 30K మధ్యలోనే శాలరీకి జాబ్ చేయమని చెప్తారు. మాకు ఫ్యూచర్ అది కాదు కదా, మాకు మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మా ఫ్యూచర్ మీద. మేము అందుకే ఈ స్కీమ్ని రద్దు చేయాలనుకుంటున్నాము. ఇంకా మా ఎస్బిటెట్ మాకు కావాలి. మా ఎస్బిటెట్తోనే మేము ఇండిపెండెంట్గానే ఉందాం అనుకుంటున్నాము. ఎవరి దగ్గర మెర్జ్ చేద్దాం అనుకోవట్లేదు. కొంచెం ఈ స్కీమ్ని రద్దు చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. మాకు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దీనివల్ల మాకు ఎలాంటి అడ్వాంటేజెస్ లేవు, మొత్తం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు మా కోసం మంచిగా చేస్తున్నట్టయితే మాకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకండి. మేము చదువుతున్న ఎస్బిటెట్లోనే మీరు ఎలాంటి స్కిల్స్ అలాంటివి పెంచాలనుకుంటున్నారు, మా దాంట్లో పెంచండి. కానీ మాకు నష్టం జరుగుతుంది మీరు ఈ కొత్త ఇంప్లిమెంటేషన్ వల్ల. ఈ ప్రజా చైతన్య యాత్ర ఈరోజు షాద్నగర్ చేరుకున్న సందర్భంగా అధిక సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు మరియు పార్టీ శ్రేణులు వచ్చి స్వాగతం పలికినందుకు మీ అందరికీ ఏఐఎస్ఎఫ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకానే జిల్లా కార్యదర్శి గారు చెప్పారు, జియో నంబర్ 97ను రద్దు చేయాలి. విద్యార్థులు కూడా వాళ్ళ సమస్య అనేది మన పార్టీ సెక్రటరీ, పార్టీ బాస్ వాళ్ళ దృష్టి కూడా వినతి పత్రం ద్వారా తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థుల ఈ ఉద్యమానికి మన పార్టీ తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ మద్దతు కావాలని వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజా చైతన్య యాత్ర ముగించిన తర్వాత ఈ విషయాన్ని మీరు ఈ విషయం పైన పార్టీగా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈ ప్రజా చైతన్య యాత్రకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రజా చైతన్య యాత్ర రంగారెడ్డి జిల్లా పేరుతో జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ప్రజలు ఏం కోరుతున్నారు, రంగారెడ్డి జిల్లాలో ఏ సమస్యలు పేరుకుపోయినాయి, రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే సాగునీటి పరిస్థితులు ఏంటి, అట్లాగే తాగునీటి పరిస్థితి ఏంటి, పరిశ్రమలు ఏంటి, పరిశ్రమలలో ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనేది సమగ్రంగా ఆలోచన చేసి దీనికి ఒక కార్యాచరణ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే రంగారెడ్డి జిల్లాలో సాగునీటి వసతులు కల్పించాలంటే ప్రధానమైన మనకు ఆధారంగా ఉన్నది పాలమూరు, రంగారెడ్డి. ఎవరికి ఇస్తున్నారు ఈ కొలువులు అంటే ఇతర రాష్ట్రాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే సంఘం పెట్టుకుంటున్నారని, లేదా ప్రశ్నిస్తారని, లేదా ఆందోళన పోరాటాలు చేస్తారని చెప్పి, అధిక రేట్లు అడుగుతారని చెప్పి, కనీస వేతనాల కోసం డిమాండ్ చేస్తారని చెప్పి, సాధారణ ఉద్యోగాలు అంటే కార్మికుడు అంటే అన్స్కిల్డ్ వర్కర్ జాబులేమో స్థానికులకు ఇచ్చి, స్కిల్డ్ ఆ పైన మేనేజర్ స్థాయి ఉద్యోగాలేమో బయట రాష్ట్రాలు ఆసుపత్రి లేక ఇక్కడ బోర్గుల నుండి మొదలుకుంటే ఎలికట్ట, కొత్తూరు, నందిగామ, అట్లాగే మన మంకాల్ లాంటి పరిశ్రమ అంటే ఏరియాలో వేల పరిశ్రమలు ఉన్నాయి. లక్షలాది మంది నాచారం లేదా సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజున్న ట్రాఫిక్ ఇబ్బందుల్లో మీకు తెలియంది కాదు. అంటే అంత దూరం వెళ్లి చూయించుకోవాలంటే ఒక రోజు వేతనం కోల్పోయి ఈరోజు కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మల్టీ స్పెషాలిటీ 100 పడకల ఆసుపత్రిని షాద్నగర్ లో కానీ లేదా మహేశ్వరంలో నిర్మాణం చేసి
కార్మిక వర్గానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ ప్రజా చైతన్య యాత్ర డిమాండ్ చేస్తున్నది. అట్లాగే గత 2-3 నెలలుగా సీతాపూర్ లో డంపింగ్ యార్డు పెట్టి ఈ ప్రాంతాన్ని మొత్తం ఈరోజు సర్వనాశనం చేయాలని 641 జీవోను తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డును తీసుకొచ్చి అక్కడ షాద్నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ లో పెట్టాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీని ద్వారా పచ్చటి పంట పొలాలు గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఖాళీ చేసి ఆ కంపుకు భరించలేక మొత్తం ఊర్లు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి 641 జీవోను తక్షణమే రద్దు చేసి డంపింగ్ యార్డును ఈ ప్రాంతంలో పెట్టకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రజా చైతన్య యాత్ర డిమాండ్ చేస్తున్నది. అట్లాగే మిత్రులారా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లను నిర్మాణం చేసి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు మండల కేంద్రాలకు సౌకర్యంగా ఉండే ఆ రోడ్లను కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఈ ప్రజా చైతన్య యాత్ర డిమాండ్ చేస్తున్నది. అట్లాగే తాండాలు గూడాలలో ఈరోజు మంచినీటి వసతితో పాటు కరెంటును డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేసి గ్రామీణ ప్రాంతాలను తండాలను అభివృద్ధి చేసుకొని పల్లె సీమలను అభివృద్ధి చేసినప్పుడే తెలంగాణకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ ప్రజా చైతన్య యాత్ర డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక ఈరోజు అధిక ఫీజులు చెల్లించలేక చాలా మంది విద్యార్థులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఆ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడతారు. కాబట్టి బకాయిలున్న ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి గతంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజా చైతన్య యాత్ర కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నది. కాబట్టి ఈ మొత్తం డిమాండ్స్ మీద రాబోయే కాలంలో ఆగస్టు 21 బహిరంగ సభ ముగించిన తర్వాత ఈ మొత్తం డిమాండ్స్ ను కలెక్టర్ కు ఉన్నతాధికారులకు ముందుకు తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కారం చేసే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఇది నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షులకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపునివ్వడం ఈ నెల 6 నుండి దేశవ్యాప్తంగా బస్సు యాత్రలు, పాదయాత్రలు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చివరిగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సెప్టెంబర్ 1వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో మొన్న 17న చేవెళ్ళ కేంద్రంలో ప్రారంభించిన బస్సు యాత్ర, ప్రజా చైతన్య యాత్రను వివిధ మండలాలు తిరుగుతూ ఇవాళ షాద్నగర్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మీతో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచార్య గారు, కంట్రోల్ కమిషన్ రాష్ట్ర సభ్యులు పుస్తకాల నరసింహరావు గారు, రాష్ట్ర సమితి సభ్యులు పార్లమెంట్ పర్వతాలు గారు, అట్లానే మరో రాష్ట్ర సమితి సభ్యులు బీకేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దుల జంగయ్య గారు, అదేవిధంగా ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమలింగం గారు, అదేవిధంగా మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీను నాయక్ సర్పంచ్ గారు, అట్లాగే ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్ గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తనాయక్ గారు, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మన పవన్ గారు, ప్రధాన కార్యదర్శి వంశీధర్ రెడ్డి గారు ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నాం. అయితే ఈ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నిదానంతో కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా నేషనల్ కౌన్సిల్ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు షాద్నగర్ చేరుకోవడం జరిగింది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మనందరికీ తెలుసు, ఈ దేశంలో 37 కోట్ల యువత ఇవాళ దేశంలో ఉన్నది. ఈ నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక అనుమతిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలం చేసింది. అంతేకాకుండా 100 రోజుల్లో
నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ దేశ సంపదను దోచుకొని విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న బ్లాక్ మనీ వెలికి తీసి మీరందరూ దేశ పౌరులందరూ ఖాతాలు ఓపెన్ చేయండి, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. జమ చేయలేదు రూపాయిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తూ మోడీ దత్తపుత్రులైనటువంటి అంబానీ ఆదానీలకు ఈ దేశ సంపదను మరింత దోచిపెడుతున్నటువంటి పరిస్థితి. అట్లా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల మీద భారం మోపడం జరుగుతూ ఉంది. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న మోడీ ఇవాళ ప్రజలు విశ్వాసం మెల్లమెల్లగా కోల్పోతూ ఉన్నారు. ఎట్లా అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు వచ్చిన బీజేపీకి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 240కి తగ్గిపోయింది. నేను అనుకుంటా బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ 240 నుంచి 150కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనందరం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు నిత్యావసర సరుకుల మీద ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల మీద భారం పెరుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువత, బొద్దింకలు, మరి సోమరిపోతులు అని చెప్పి మాట్లాడడంలో అభిజిత్ దిక్కే అనే కుర్రవాడు అమెరికాలో చదువుతున్నాడు. దాన్ని అందుకొని అతను కాకపోతే జనతా పార్టీని స్థాపించడం జరిగింది. ఏదైతే నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందో ఆ నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం నీట్ పరీక్షకు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి అని చెప్పి కాకపోతే జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టి ఆ ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించింది. దాంతో దిగొచ్చి ఇవాళ మోడీ ఎవరికి జంకడు అని మాట్లాడినటువంటి మోడీ ఇవాళ విద్యార్థులు యువకుల ఆందోళనతోని దిగివచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది జరిగింది. ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉన్నది భారత కమ్యూనిస్టు పార్టీ. కాబట్టి ఇట్లాగే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మేము కూడా కొత్తగూడెంలో పోటీ చేయడం జరిగింది. ఒక సీటు గెలుచుకోవడం జరిగింది. అయితే శాశ్వతంగా మనతో పొత్తు ఉండదు. కాబట్టి ఇవాళ మా కొత్తగూడెం శాసనసభ్యులు ఆయన కేవలం కొత్తగూడెమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మీరందరూ చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు అవినీతికి పాల్పడుతున్నామని లేదంటే భూకంపాలు చేస్తున్నారని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పూసుకున్నారని తప్ప ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడడం లేదు. కానీ మా శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు ఆయన కేవలం కొత్తగూడెమే కాకుండా ఈ రాష్ట్ర 4 కోట్ల ప్రజల పక్షాన అసెంబ్లీలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మహిళలు, అంగన్వాడీ, ఆయాలు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరూ పక్షాన ఇవాళ 4 కోట్ల ప్రజల పక్షాన గుర్తెత్తి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సాంబశివరావు. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఏదైతే జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగిందో దాంట్లో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో 17 నుంచి 21 వరకు 5 రోజుల పాటు జిల్లాలో అన్ని మండలాలు తిరుగుతూ ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మేము ఈ బస్సు యాత్రను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటూ ఎక్కడికక్కడ మండలాల్లో ప్రజలు రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఆ రకంగా మేము ఈ జిల్లాలో 21న అబ్దుల్లాపూర్పేట మండలం భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ విజయవంతం చేయాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, అభిమానులు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజా సంఘాల వాళ్ళకు కూడా. కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మేము ఎన్నికల్లో పొత్తున్నంత మాత్రాన ప్రజల సమస్యల మీద నోరు వేసుకోవడం కుదరదు, నోరు మాట్లాడతాం. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చిండు.
ఆయన 1-2-3 గ్యారంటీలు తప్ప మిగతా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం చేసింది. కాబట్టి ఆ విషయాలను కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ప్రజలు కూడా గ్రామాల్లో అడుగుతారు, మాకు 4,000 ఇస్తానన్నట్టు ఏమైంది పెన్షన్, వితంతువులకు వికలాంగులకు, మాకు 2,500 ఇస్తామన్నట్టు ఏమైంది మహిళలకు. ఆ రకంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం కూడా విఫలం చెందింది. అంతేకాకుండా విద్యార్థులకు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు, ఉపకార వేతనాలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం. ఇకపోతే ప్రధానంగా రంగారెడ్డి జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి పాలమూరు రంగారెడ్డికి, అదేవిధంగా తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తూరు మండలం మన సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ డంపింగ్ యార్డ్ అక్కడ కాకుండా ఈ జిల్లాలో ఇంకా అనేక చోట్ల ప్రజలు లేనటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. పక్కన ముడిమేల కంచాలు ఉంటుంది, అది 3,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్. అట్లా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు కాకుండా వేరే చోటకు తరలించాలని చెప్పి, ఆ డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా షాద్నానికి వచ్చిన సందర్భంగా విద్యార్థులు మా దృష్టితో సమస్య తీసుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులను పాలిటెక్నిక్ కళాశాలలో విలీనం చేస్తామని చెప్పి ఒక 97 జీవోలు తీసుకొచ్చింది. తక్షణమే ఆ విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఇక నెక్స్ట్ బీటెక్ చదువుకోవాలన్నా, పై చదువు చదువుకోవాలన్నా వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వెంబడే 97 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నమస్కారం. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఈ జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లా సమగ్రాన్ని కోరుతూ అనేక ప్రజా సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వాళ్ళ మా కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు పాలన మారాలి, బదలావ్ జరూరీ హై, మార్పు కావాలనే విధానంతో దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణలో జరుగుతూ ఉంటాయి. తెలంగాణ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మా ప్రారంభమైన రావడం జరిగింది. ప్రధానంగా ఈ యాత్ర సందర్భంగా అపూర్వమైన స్పందన ప్రజల నుండి వస్తుంది. అనేక భూముల సమస్యలు, చెరువుల సమస్యలు, ప్రధానంగా భూముల సమస్యలు, తర్వాత ఇతర ఈ స్థానిక పరిశ్రమల మీద సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సమస్య, షాద్నగర్లో పాలిటికల్ విద్యార్థులు 97 జీవో తీసుకొచ్చి ఎన్ఈడిఆర్ స్కూల్స్ అనే సంస్థకు ప్రైవేట్ ఫౌండేషన్లో భాగంగా జరుగుతూ ఉంది. దాని సిపిఐ తీసుకుని వెంటనే జీవోను ముందుగా ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జిల్లా పార్టీకి డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు మా దంగా గారు జిల్లా కార్యదర్శి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో అనేక వాళ్ళ ఫార్మాసిటీ ఉంది, తర్వాత ఫ్యూచర్ సిటీ వెల్కమ్. నేను దానికి వాళ్ళ జిల్లా సమగ్రంగా అభివృద్ధి కోరుకునేటువంటి కమ్యూనిస్టులుగా. కానీ రైతులు ఇప్పుడు పంటలు పండించిన రైతులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఫార్మాసిటీలు అనేక అవకతవకలు అధికారులు, కలెక్టర్లు, వార్డు, ఎంఆర్లు, వాళ్ళ భూదాన భూములు అది ఎవరు బినామీ పేరుతో రాయించి ప్రొఫెసర్ గారు రాయించినటువంటి పరిస్థితులు ఉంటారు. అది నాగరపల్లి కావచ్చు, భూదాన భూమి, తర్వాత నాగారం భూమి కావచ్చు, అనేక దగ్గర వాళ్ళ ప్రభుత్వ భూములను నిజంగా ఈ కార్పొరేట్ సంస్థలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వాస్తవానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇలా కొలువులు అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. ఇవాళ పేదవాడు వాళ్ళ ధరని కేసీఆర్ పెట్టి ధరని కోటలు పెట్టి అది పోయినాయి. ఇంకా పేదవాడు 10 గుంటలు 20 గుంటలు అంతే నా రికార్డులకు టైం రాలేదని చెప్పేసి కార్యాలయాన్ని తిరుగుతాం. అప్పుడు తిరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ ప్రభుత్వం తిరిగిన తర్వాత పరిష్కారం జరగాలి. ఆ 20 దాని సిస్టాన్ని మళ్ళీ తీసేది దాన్ని తొలగించమని మనం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా తర్వాత ఏదేమైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ భూ సమస్యలను ప్రధానంగా చెరువులు
20 ఎకరాలు వచ్చింది, 6 ఎకరాలు 10 ఎకరాలు, 10 ఎకరాలు 3 ఎకరాలు. ఎవరు బాధ్యత వహిస్తారు? రంగనాథ్ గారిని డిమాండ్ చేస్తాను ఆ పార్టీ తరఫున. మీరు చర్యలలో ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు, మజిల్స్ పార్టీ అధినేత ఓవైసీ లాంటి వాళ్ళు చెరువులో మరి కట్టినటువంటి ఖాళీ వారంలో చర్యలు మూసి పరివాహక ప్రాంతం గంటిపేట నార్సింగ్ ప్రాంతంలో పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ధనవంతులు పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత బిల్డింగ్లు బహుళ అంతస్తులుగా చిన్న చర్యలు ఉంటాయి. పేదవాళ్ళు చిన్న చిన్న తీర పరిశ్రమకు 60 గదాలు 100 గదాలు కట్టుకుంటే వాళ్ళ ప్రభుత్వం ఈ హైడ్రా వేయబడి మాత్రం ఈ హైడ్రాను మేము స్వాగతిస్తున్నాం. కానీ నిజమైనటువంటి ఆ పేదవాళ్ళు నిజంగా తొలగించాలని చూస్తే తీసేయాలని చూస్తే మూసి సుందరీకరణ తీసేయాలని చూస్తే వాళ్ళు ఆల్రెడీ న్యాయం చేసిన తర్వాతనే ఆ సుందరీకరణ పనులు ఆ ప్రాజెక్టును ఇంకోటి చేయాలి తప్ప బలవంత పోలీసుల దౌర్జన్యంతో వాళ్ళు బెదిరించి చేస్తామంటే సిపిఐగా మేము ఊరుకోం, ప్రజల పక్షాన మాట్లాడతాం. ఇప్పటికీ ఏనాడైనా మా పార్టీ సిపిఐగా వాళ్ళ అధికారం ఎవరు లేకున్నా ప్రజల తరఫున ఎక్కడ భూ సమస్యలు ఉన్నా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మహిళల మీద అధికారులు అత్యాచారం జరిగినా, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నా వాళ్ళ మీద కఠినంగా మేము పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. అది మిత్రపక్ష పార్టీ అయినా మేము ప్రజల పక్షం. ఏ మిత్ర ఎన్నికల వరకు కనుక్కున్న తప్ప ఈ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలకు అన్యాయం చేస్తామంటే మాత్రం చూస్తూ పోవడానికి వీల్లేదు. మేము చేవెళ్ళలో అట్లాగే అత్తులాపూర్ పెట్టు మరి దాదాపు 100 ఎకరాల భూమిలో అక్కడ మేము భూ పోరాటం చేసి 10,000 లక్షలు మా పార్టీ నాయకత్వం చేసినాం. చేవెళ్ళలో కూడా చేసినాం. వాళ్ళకు చట్టబద్ధత కలిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది ఇల్లు లేనటువంటి దాదాపు ఈ రంగారెడ్డి జిల్లాలని ఇళ్ల కోసం డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దాదాపు 1 లక్ష పైన కష్టపడుతూ వాళ్ళకి చెప్పిన దేశాల ప్రభుత్వంలో వాళ్ళకి ఇంతవరకు తెలియదు. కానీ వాళ్ళకి అడగదు. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? ఇందిరమ్మ టవర్స్, ఎక్కడ టవర్స్ అంటే టవర్స్ అంటే సామాన్యులు ఎక్కడి దిగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వాళ్ళకు ఇవాళ పెద్దవాళ్ళు ఎకరాలు వాడు 2 ఎకరాలు పట్టణంలో ఎకరం గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ కేసు కాదు, ఏ ఎమ్మెల్యే ఎవరు, ఏ మంత్రి ఎవరు. అదే పేదోడు 50 గదాలు 60 గదాలు కాకుంటే వాళ్ళు ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చేసి రహస్యంగా కఠినంగా ప్రవర్తిస్తాం. అంటే 2 చట్టాలను ఈ రాష్ట్రంలో మా బాధ. 2 పేదవాడి చట్టము, డబ్బులు ఉన్న వాళ్ళ చట్టం. కాబట్టి అది అలాంటి చట్టం సమానంగా పనిచేయాలి, పేదల సంక్షేమం కోసం పనిచేయాలి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేము అనేది ఏంటంటే ఈ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. కేసీఆరే హామీలను మర్చి ప్రజలను అహంకారంతో రాజేయమ ప్రభుత్వం నడిచినటువంటి దాంట్లో ఇవాళ మేము మిత్రపక్షం వివరించి ఈ దురహంకారాన్ని తర్వాత ఈ ప్రజా వ్యతిరేక పాలన దించాలనేది మేము కాంగ్రెస్తో కలిసి వాళ్ళ దూరపాలన చర్మగీతం కావడం జరిగింది. కానీ అదే విధానాలు కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగుతుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. అలాంటి రాకుండా ఈ మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరి మీరు సన్నబియ్యం పట్టిస్తున్న పర్వాలేదు. కానీ 4,000 రూపాయలు ఇస్తామని ఎలక్షన్లో అవసరం వచ్చి వాగ్దానం చేస్తుంది. ఇంతవరకు 3 సంవత్సరాలు మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని నేను డిమాండ్ చేస్తాను. ఒంటరి మహిళలకు 25,000 రూపాయలు ఇస్తారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? అదేకాదు తర్వాత పిల్లలకు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ఆడపడుచులకు కులం బంధాలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? ఇందిరమ్మ మీరు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 అన్నారు. వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు 5 లక్షలు కూడా సక్రమంగా ఇవ్వడం. స్థలం ఉన్న వాళ్ళకు కొంతమందికి అది గ్రౌండ్ అవుతుంది. స్థలం లేని వాళ్ళ పరిస్థితి. దాన్ని కూడా వల్ల వేలాది ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంలో ఉంటుంది. ఆ భూములను పరిరక్షించాలి, చిరుమూలంగా పరిరక్షించాలి. 60 గజాల స్థలం వాళ్ళకు ఎన్నో ప్రభుత్వం ఇచ్చి వాళ్ళను పేదలను ఆదుకునే విధంగా ప్రభుత్వం ప్రజల చేరువగా సంక్షేమ పథకం ఉంటారు తప్ప మాటలు ఎక్కున్నది, ప్రచారం ఎక్కున్నది, పని తక్కువ. భూ సమస్యలు కూడా చాలా రైతులు ఇంకా కూడా కలెక్టర్ ఆఫీసులకు ఆడిలకు తిరుగుతాం. సమస్యల పరిష్కారం 1 రోజు ఉంటాం, 3 ఉంటాం, అనేక చూస్తూ ఉన్నాం. అమాయకులు బలవుతాము. ఎవరు మీరు వారికి ఎక్కడ వారికి ఎక్కడ ఇలాంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం పోరాటం చేస్తుందని
ఈ సందర్భంగా వచ్చిన అన్యాయమైనటువంటి ప్రజల స్పందన మా చైతన్య యాత్రలో కనబరిచిన ప్రజానికానికి మేము ఇంకా 3 రోజులలో ఈ మిగతా ఇబ్రాంటి పడతాము. ఇంకా 4 నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం పర్యటిస్తాం. 3 మాత్రమే అయిపోయి ఈ 4 నియోజకవర్గాలు పర్యటిస్తూ ఆ స్థానిక సమస్యలు మరి తీసుకొని దాని మీద ఇమీడియట్ ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర కార్యదర్శి ద్వారా మరి మెమోరాండం సమర్పిస్తాం. ఈ జిల్లా సమస్యల మీద మేము అంచెల వారిగా పోరాటాలు కూడా సిద్ధమవుతామని సందర్భంగా అనుబంధ సంఘాలు, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాటంగా నాయకత్వంలో శాఖ ఉన్న చేవెళ్ళ ప్రాంతంలో ప్రారంభించి ఈరోజు మన జిల్లెడు చదువు కూడా కొందూరు షాద్నగర్ రావడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం మన నాయకులు చెప్పారు. అయితే దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రోజుకు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2004లో 64 మంది ఎంపీలను గెలిచి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఒకటే డిమాండ్తో పేదలకు కనీస కూలీ చట్టం కావాలని పోరాడితే ఆ కూలీ చట్టం మాకు పదవులతో మంత్రులతో ఏ వద్దు మాకు కూలీ చట్టం కావాలంటే గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వచ్చింది. ఆ పథకం ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా నడిచింది. మరి బీజేపీ గవర్నమెంట్ ఈ పథకం గురించి ఏం తెలుసో ఏందో కానీ ఆ మహాత్మా గాంధీ పేరున్నదన్న ఉద్దేశంతోన బీబీటీ రామ్జీ నామకరణం చేసి దానికి నిధుల కోత విధించడంతో పాటు ఉద్యోగులను తగ్గించేసి పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఈ పథకానికి బీజేపీ ప్రభుత్వం 1,85,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు 200 రోజులు పనులు కల్పించాలి. కనీస కూలీ కొలతలు లేకుండా 800 రూపాయలు ఇవ్వాలంటారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. రంగారెడ్డి జిల్లా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర చేయడం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని మండలాలు కలుపుతూ ఈరోజు ఈ జాతర చేయడం చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ప్రమాదకరంగా ఉంది. సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితుల్లో ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, ఈ దేశంలో స్వతంత్రం కోసం అనేక త్యాగాలతోటి సంపాదించుకున్న స్వతంత్రాన్ని, ఆ స్వతంత్ర ఫలాల్ని భారత ప్రజానికానికి చెందాల్సిన ఫలాలు ఈరోజు కొంతమందికి అనుసంధానం చేస్తూ, కొంతమందికి ధారాదత్తం చేస్తూ ఈ దేశంలో ఉన్న సంపద ఏళ్ల మీద లెక్కబడే వ్యక్తులకు ధారాదత్తం చేస్తుంది. దీనివల్ల చాలా తీవ్రమైన నష్టం ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ సంపదను కొల్లగొడుతూ మరో పక్కన చేస్తున్నటువంటి వైఖరి ఏంటంటే ఈ పక్కన మతోన్మాదం పేరుతోటి హిందూ ముస్లిం అనే గొడవలు రేవతడం, దాంతోపాటు పాకిస్తాన్ అని చెప్పేసి ఏజెంట్లు అని చెప్పేసి రకరకాల చైన్ ఏజెంట్లు, ఈ ఏజెంట్లు అని చెప్పేసి ప్రలోభాలు కలిపి మొత్తం ఉన్న దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహరిస్తున్న తీరుని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎండగట్టకపోతే రాబో రోజుల్లో ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి దేశానికే ప్రమాదం ఏర్పడుతూ ఉంది, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది, సామాన్య ప్రజానికం కూడా బ్రతకలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి ఈరోజు యాత్ర చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రంగారెడ్డి జిల్లా చూసినప్పుడు హైదరాబాద్కు చుట్టూ జిల్లా రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలో పారిశ్రామికంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, అనేక కంపెనీలు ఉన్నాయి. ఎంఎన్సీ కంపెనీలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు కూడా చాలా కంపెనీలు వచ్చేసినాయి. ఈ కంపెనీలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం అసలు చట్టాలు లేకుండా చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ కార్మిక చట్టాలు 1926 ట్రేడింగ్ యూనియన్ యాక్ట్ అంటే స్వతంత్రం రాకముందు సాధించుకున్న కార్మిక చట్టాలని కూడా మొత్తం రద్దు చేసేసి దాని స్థానంలో ప్రభుత్వానికి కార్పొరేట్ అనుకూలంగా ఉన్నట్టు కార్పొరేట్ అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక శ్రమను దోపిడీ చేయడం కోసం, కార్మిక శ్రమను దోచుకోవడం కోసం ఒక పెద్ద కుట్ర చేస్తుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు ఈ పోరాటాన్ని ఏదో ఈ ప్రభుత్వ తీరు మారకపోతే
రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మోడీ సర్కార్ ఈ విధానం మార్చుకోవాలి, లేకపోతే మనం జరిగిన ఢిల్లీలో జరిగినట్టు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు రాజీనామా చేసి అట్లాంటి యువతరానికి ఈరోజు ఏదో అయిపోయింది, ఏదో భయప్రాంతాలలో ఏదో మాయమాటలతో మేము కనిపించుకుంటామన్నట్టే కాదు. సంగతి చూస్తారు. భారతీయ పౌరులు చాలా తెలివిగలరు, అన్నిటికీ తట్టుకునే గుణం ఉన్న వాళ్ళు, ధైర్య అవసరం ఉన్న వాళ్ళు. కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో షెడ్ కాబట్టి చాలా ప్రమాదం అని చెప్పేసి కోరుతున్నాం. ఆ విధంగా బీజేపీ ప్రభుత్వం మారాలి, మారకపోతే దేశ ప్రజలకు చాలా నష్టం అని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. రంగారెడ్డి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్న సందర్భంలో బదులావ్ భారత్ మే మోడీ సర్కారు అనే సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ నినాదంతో ఈనాడు 3 రోజులుగా చేవెళ్ళ నియోజకవర్గం, షేర్లింగంపల్లి నియోజకవర్గం, రాజేంద్ర నగర్ నియోజకవర్గం, ఇప్పుడు ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం 4 నియోజకవర్గాలు పూర్తయితే సాయంత్రానికి. మిగతా ఈ 3 ఉన్నాయి, ఆ 3 కూడా కంప్లీట్ చేస్తాం. అబ్దుల్లాపూర్ మెట్లో 10,000 మందితో బహిరంగ సభ నిర్వహించాలని జిల్లా పార్టీ నిర్ణయించిన క్రమంలో పోరాటం చేస్తాము. ఆధ్వర్యంలో జిల్లా వాసు యాత్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గత 17వ తారీఖు నుంచి 21 వరకు అన్ని మండలాలకు ఈరోజు చార్మినార్. ముందుగా మా రైతు సంఘం తరఫున రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, సాగునాథ్ కమిటీకి సిఫారసు అమలు చేయాలని ప్రధానమంత్రి. అదేవిధంగా అందరికీ పింఛన్, రైతు 60 సంవత్సరాల ఉన్న రైతుకు 10,000 పింఛన్ ఇవ్వాలని మొత్తం ఏఐకే సాధనలో మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధరతో సహా మన రైతులకు ఉచితంగా ఎరువులు, మందులు నాణ్యతమైన ఇవ్వాలి. రైతులను ఈ ప్రభుత్వం ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం